నమస్కారం అండి అందరికీ. చలికాలం వచ్చేసింది. చలికాలంలో చీడ పురుగులు ఈ బాధ బాగా ఎక్కువ ఉంటుంది మన మొక్కలకి గార్డెన్లో. ముఖ్యంగా వచ్చే వాటిల్లో పేనుబంక, తెల్ల నల్లి, పచ్చ పురుగు, లార్వా, గుడ్లు ఇలా రకరకాలైనటువంటి బాధలు వీటిని చెట్లను పాడు చేస్తూ ఉంటాయి మొక్కల్ని. వీటన్నిటికీ నివారణ చేసుకోవాలని చెప్పి రకరకాల పద్ధతులు ఉన్నాయి. కిందటిసారి ఒక పద్ధతి చూపించాను. ఇప్పుడు నేను చూపించబోయే పద్ధతి పూర్తిగా ఆర్గానిక్గా ఉంటుంది. గ్యారంటీగా మొక్కలు కానీ ఉన్నటువంటి లార్వా గుడ్డుతో సహా మొత్తం చచ్చిపోవాలి. అటువంటి ఒక పద్ధతిని ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను. కానీ ఇది లాస్ట్ వరకు చూసి వాడి ఇది బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీరు పక్కన ఎవరైనా మిత్రులు కానీ ఇట్లా గార్డెన్ చేసుకుంటూ వాళ్ళకి వాడుకుంటే వాళ్ళకు కూడా తెలియజేయండి. వాళ్ళు కూడా దీనివల్ల బెనిఫిట్ పొందాలి. ముఖ్య ఉద్దేశం అది నేను చూశాను, వాడాను, దానివల్ల చాలా లాభం అనిపించింది నాకు. సో అందుకని మీకోసం ప్రత్యేకంగా గార్డెన్లో తీసుకొచ్చి తయారు చేసి చూపిస్తాను నేను. ఇప్పుడు చెప్పబోయేది ఫస్ట్ ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకొని ఇందులో బియ్యం పిండి వేసి ఉడకబెడతాను నేను. ఇది ఒక సుమారు 1/2 లీటర్ నీళ్లు తీసుకున్నాను నేను. 2 స్పూన్లు బియ్యపు పిండి వేస్తున్నాను ఇందుట్లో. వేసి ఈ హీటర్ మీద వేడి చేస్తున్నాను నేను. సో పిండిని ఇలా నీళ్ళు శుభ్రంగా కలిపెట్టాలి, శుభ్రంగా కలిసిపోయేలాగా. ఇలా వేడి అవుతున్నప్పుడు గడ్డ కట్టకుండా దీన్ని శుభ్రంగా కలిపెడుతూ ఉండాలి. ఇది చక్కగా పైకి కిందకి ఉడికేలాగా చేసుకోవాలి మనం. ఇది బాగా పైకి కిందకి ఉడుకుతుంది, బుడబుడాన్ని ఉడుకుతుంది. అన్నం ఉడికినట్టుగా చేసుకోండి. ఒక మాటలో చెప్పండి అయితే చక్కగా ద్రావణంలాగా తయారవుతుంది. చక్కగా కొంచెం పైకి రాని. ఇది బాగా ఉడుకుతుంది, కనిపించింది కదండి. పైకి కిందకి మామూలుగా అన్నం ఉడికిన పొంగు వచ్చింది కదండి. ఇలా కాసేపు ఉడకనిస్తే సరిపోతుంది. రెండోది ఇది జిగురులాగా వచ్చింది. మన అన్నంలో వండుకునే గంజి ద్రావణం ఉండదుగా, గంజిలాగా అయిపోయింది. ఇది ఇలా వచ్చేసిన తర్వాత చాలు. ఇప్పుడు దీన్ని ప్రస్తుతానికి ఆపేస్తున్నాను నేను. సో చక్కగా అయితే గంజిలాగా తయారైందండి. దీన్ని ఆపేసి ఇప్పుడు స్టవ్ మించి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. తర్వాత మిగిలిన విషయాలు వివరంగా చెప్తాను నేను. ఇది వేడివేడిగా ఉంది కదండి. గంజి ద్రావణం తయారైంది కదా. ఇందుట్లో ఆవుల నీళ్ళు పోస్తున్నాను. ఈ నీళ్ళు ఎంత పోసుకోవాలని చెప్పంటే ఈ గంజిలో ఉన్నటువంటి చిక్కదనం, జిగురుదనం ఉండాలి. అంత నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. సుమారుగా మీరు చేత్తో పట్టుకుంటే మీకు తెలిసిపోతుంది. ఈ తర్వాత ఇది పక్కన పెట్టుకుంటే, సో ఇందుట్లో ఇప్పుడు కలపాల్సింది ఏమిటంటే ఈ గంజి ద్రావణంలో కుంకుడికాయలు తీసుకున్నాండి. ఇన్ని కుంకుడికాయలు సుమారుగా తీసుకోండి. ఒక 1/2 డజన్ కానీ 10 పెద్దవైతే, లేకపోతే ఒక 10 కుంకుడికాయలు తీసుకోండి. దీన్ని కొట్టి ఉడకబెట్టి ద్రావణం రసం తీయండి. ఈ కుంకుడికాయ రసం తీసింది ఇందులో కలిపేస్తున్నాను నేను. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఇది ఇంగువ. వంటల్లో చేసుకునేది కదండి. మామూలుగా ఇంగువ ఉంటుంది, వేరుగా ఉంటుంది. ఆ ఇంగువ వంటల్లో కూడా వాడుకోవచ్చు, కానీ ఇది ఇంకా బాగా పనిచేస్తుందని చెప్పి నమ్మకం అనమాట. అందుకని దీన్ని అంటున్నాను. మామూలుగా ఉండే ఇంగువ. ఇది ఎంత కావాలి అంటే సుమారు ఒక పెద్ద కుంకుడికాయ చూసారు. ఈ కుంకుడికాయ ఎంత శాతం తీసుకొట్టుకోండి. ఇందుట్లో ఎంత పరిమాణం తీసుకొని కొట్టేసి పౌడర్ చేసి ఉడకబెట్టి ఇది తీసిన ద్రావణం అన్నమాట. ఇప్పుడు ఈ ద్రావణం కూడా ఇందులో కలిపేస్తున్నాను. ఆ తర్వాత దీన్ని కొంచెం కలిపి పెడతాను నేను మొత్తం. ఇదండి 3 కలిపిన ద్రావణం ఇందులో కలిపి మిక్స్ చేశాను. ఇప్పుడు ఈ ద్రావణాన్ని స్ప్రేయర్లో పోసుకొని చక్కగా ఫిల్టర్ చేసుకొని స్ప్రేయర్లో పోసుకోండి. స్ప్రే చేయండి. పైనుంచి మొక్కల పైనుంచి
ఆకుల కింద నుంచి కూడా స్ప్రే చేయండి. ముఖ్యంగా ఎలా కంటే ఎక్కడైతే మీకు ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుంది, గుడ్లు కానీ అదే కానీ పేంగు బంక కానీ పురుగులు కానీ కనిపించిన చోట కాస్త ఎక్కువ కొట్టండి. మొత్తం మీద ఎలా కొట్టాం, వర్షం పడితే కిందసారి వీడియో చూపించాను, వర్షం పడితే చెట్టు నుంచి నీళ్ళు ఎట్లా కారిపోతాయో అంత రకంగా కొట్టండి. అప్పుడేమవుతుందంటే అందులో బొట్టులతో పాటు కారిపోయే దాటితో పాటు కొన్ని అయితే పురుగులు కింద పడిపోతాయి. కొన్ని ఆకుల మీద ఇది గంజి ద్రావణం ఈ కుంకుడికాయ రసం ఉండి పట్టుకుని ఆకులకు అంటుకుపోయి ఎండిపోతుంది. అందుకని దాన్ని అలా చేయాలంటే దీన్ని చేయాల్సిన టైం ఏమిటంటే, ముఖ్యంగా ఉదయం ఎండ వచ్చిన తర్వాత 7-8 గంటల తర్వాత ఎండ వచ్చిన తర్వాత మీరు కొట్టారనుకోండి, మధ్యాహ్నం కల్లా ఇది ఆకుల మీద ఉన్నది ఎండిపోతుంది. పురుగులు గుడ్లు కింద పడిపోతాయి నీళ్ళతో బొట్టలతో పాటు. ఆకుల మీద కానీ ఆకుల కిందగా ఉన్నాయి కానీ అట్లా ఆకును అంటుకుపోయి ఎండిపోయి ఒక అట్టలాగా ఊడిపోతుంది తర్వాత. దీంట్లో ముఖ్య ఉద్దేశం అది. ఎప్పుడైతే అట్లా ఉండిపోయిందో గుడ్డు కానీ పురుగు కానీ కదలలేదు, పడ్డి అక్కడే ఉండిపోయి ఊపిరాడక చచ్చిపోయి అవి కూడా కింద పడిపోతాయి. సో కాబట్టి మీ ఆ మొక్క మీద ఏ రకమైన పురుగు, తెల్ల నల్లి కానీ పచ్చ పురుగు కానీ పేను బంక కానీ గుడ్డు కానీ లార్వా కానీ ఏది మొత్తం సర్వం నాశనం అవుతాయి. ఒకవేళ అలా చేసిన తర్వాత కూడా మీకు డౌట్ కనుక ఉంటే 1 రోజు 2 రోజులు గ్యాప్ ఇవ్వండి. 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకోసారి ఇదే ద్రావణం కొట్టండి. మీరు చూడండి, గ్యారంటీ నేను ఇస్తాను, ఎటువంటి రకమైనటువంటి చీడ కూడా చుట్టుపక్కలకి రావు మీకు. ఈ ద్రావణం తప్పక చేయండి. శాంపుల్కి ఒకసారి నేను కొంచెం స్ప్రే చేసి మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు ఈ రకంగా మిక్సర్ చేసినటువంటి ద్రావణాన్ని స్ప్రేయర్లో ఇట్లా ఫిల్టర్ చేసి పోసుకోండి. ఫిల్టర్ చేయటం వలన మీకు అడ్డు తగలకోకుండా ఉంటుందన్నమాట. అది వేరే స్ప్రేయర్లో అడ్డుపడకోకుండా స్ప్రే చక్కగా అవుతుంది. ముఖ్య ఉద్దేశం అది. ఇదండి. ఇప్పుడు ఇందుట్లో స్ప్రేయర్లో పోసిన తర్వాత స్ప్రేయర్లో బిగించి మనం స్ప్రే చేసుకుందాం. అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇదండి, ఈ రకంగా బొట్లు పడేటట్టుగా మీరు కొట్టుకోవాలి, దారిలో పడేటట్టుగా కట్టాలి. పైగా కింద పక్క నుంచి కూడా మీరు కొట్టుకోవాలి. ఇలాగా స్ప్రే ఆకు కింద భాగాన కూడా గుడ్లు ఉండే అవకాశాలు ఉంటాయి, పురుగులు ఉండే కూర్చునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కింద నుంచి కొట్టడం వల్ల ఈ రకంగా బొట్టు పడిపోయిన దానికి చాలా వరకు ఈ బొట్లతో పాటు గుడ్లు కానీ అవి కానీ కింద కారిపోతాయి. లేదా కొద్దిగా మిగిలి ఉన్నాయనుకోండి, ఈ ఆకు ఎండకి ఎండిపోతుంది. కాసేపటి తర్వాత దీన్ని అంటుకుని ఉండి ఒక అట్టలాగా ఊడి పడిపోతుంది ఈ పురుగులతో పాటు. అట్టతో పాటు మిగిలిన మొత్తం సమూలంగా నాశనం అయిపోతాయి. ఇంకో మొక్క దగ్గర కూడా ఇది మందారంగా చూపించాను, వేరే మొక్క దగ్గర కూడా వెళ్ళి మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మనం సొర చెట్టు దగ్గరికి వచ్చామండి. సొర చెట్టుకి వస్తే దీని ఆకులు చిలులు పడినట్టుగా ఉన్నాయి కొంచెం. దీన్ని ఒక అడుగున తిప్పి కనుక మనం చూసినట్టు ఇటు కనపడతాయి నల్ల తెల్లి. చూసారా, ఇది నల్లగా ఉంది పురుగు కనిపిస్తుంటాం. దీనిని ఇళ్ళ కొట్టాలన్నమాట. కారిపోతుంది, చూసారు కదా, దార కారినట్టు కారిపోతుంది. కారలేదనుకోండి, ఇది ఎండిపోయిన తర్వాత ఆకు దీంతో పాటు అట్లా ఒక పొరలాగా వచ్చి అట్లాగా ఊడిపి కింద పడిపోతుంది. దీంతో పురుగులు మొత్తం కింద పడి చచ్చిపోతాయి. ఈ అట్టకు ఎండిపోయినప్పుడు ఎండకు ఎండి చచ్చిపోతాయి. అందుకని ఉదయం కొట్టుకుంటే కాస్త ఎండ రాగానే ఎండ ముదిరినప్పుడు మధ్యాహ్నం నాటికి అవి ఎండిపోతుంది. సాయంకాలం పూర్తిగా ఎండ పడిపోయి కింద పడుతుంది. అయితే మీరు ఈ రకంగా కొట్టుకోవాలి, దారలాగా కారాలి ఇట్లా బొట్లుగా. అడుగు పక్క నుంచి కూడా కాస్త అలా కొట్టుకోవాలి. ఎందుకని ఇక్కడ చూపించాను కదా, అడుగు పక్కన కూర్చుంటాయి కొన్ని పురుగులు, అందుకని అడుగును పక్కన కొట్టుకోవటం వల్ల అవి కూడా పోతాయి. మొత్తం కనిపిస్తున్నాయి ఇది. ఇదండి, ఈ రకంగా మీరు బొట్లు పడేలాగా మొత్తం తడిసిపోయేలా కొట్టేసుకున్నారనుకోండి, దాదాపు అన్ని పురుగులు గుడ్లు లార్వాలు మొత్తం చచ్చిపోతాయి కింద పడిపోయి. లేకపోతే ఆకుకు అంటుకుని ఎండిపోయి చచ్చిపోతాయి.
ఈ రకంగా సమూలంగా మీరు నాశనం చేసుకోవచ్చు. రెండవది, మీకు అనుమానం రావచ్చు పూర్తిగా పోయినా లేదా అని అనుమానం వచ్చినప్పుడు మీరు ఒకరోజు 2 రోజులు గ్యాప్ ఇవ్వండి. ఇది ఎండిపోయిన తర్వాత దీని మీద 2 పొర లాంటిది ఊడి పడిపోతుంది. దాటిపడ పురుగులన్నీ లారాలు గుడ్లు మొత్తం చచ్చిపోతాయి. అప్పటికి ఒకవేళ ఉన్నా కానీ 2 డేస్ తర్వాత మళ్ళీ ఇదే రకంగా కొట్టుకోవటం వల్ల మిగిలిపోయి పొరపాటున ఉన్న గుడ్లు ఏమైనా ఉంటే అవి కూడా చచ్చిపోతాయి. సో కాబట్టి మీరు ఈ రకంగా వాడుకోండి. ఇది ఆర్గానిక్, కెమికల్ కాదు. అయితే ఏ రోజు చేసుకుని ఆ రోజు వాడుకోండి. మీరు అది బెస్ట్ అన్నమాట. నిలబెట్టుకోకుండా ఎప్పటికప్పుడు వాడుకోవటంలో చాలా బాగా పనిచేస్తుంది. నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏ రోజుకి ఆ రోజు మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇకపోతే గంజి ఎంత చిక్కదనం చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ తయారు చేసుకోవాలి, ఎంత చిక్కదనం ఎంత ఉండాలని చెప్పి మీకు అనిపించినప్పుడు సింపుల్ ఒకే ఒక టిప్ చెప్తున్నా మీకు. మామూలుగా ఇంట్లో బట్టలు, చీరలకు కానీ బట్టలు కానీ వాటికి గంజి పెట్టుకుంటారు. వాటికి పెట్టుకున్నప్పుడు ఎంత పలసగా ఎంత జిగురుదనం ఉంటుందో అంత జిగురు ఉండేలాగా చూసుకోండి. చాలు. సింపుల్ టిప్ అనమాట అది. ఆ రకంగా చేయండి. మీకు రోగాలు, గీగాలు, తెగుళ్ళు, గిగుళ్ళు అన్ని పక్కన గురుగులు, ఈవెన్ సింపుల్ గుడ్లు కూడా మొత్తం కూడా పోతాయని చెప్పి నేను గ్యారంటీ ఇస్తున్నాను. ట్రై చేయండి. మీరు ఈ వీడియో చూడండి, తప్పకుండా చూడండి. మీ ఫ్రెండ్స్కి చూపించండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కామెంట్స్ ద్వారా నాకు తర్వాత తెలియజేయండి ఎలా ఉంది ఏమిటని చెప్పండి. మరొక వీడియోతో ఆకులతో రావడం దారి చేసి చూపిస్తాను. ఆ తర్వాత వీడియో త్వరలో మీ దగ్గర ముందు చెప్తాను. అది కూడా తర్వాత చెప్తాను. అప్పటి వరకు ఉంటాను నేను. జై హింద్.